మనకి డాండ్రఫ్‌ని తగ్గించి, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసేసి, హెయిర్ గ్రోత్‌ని బాగా పెంచే ఫ్లాక్స్ సీడ్ జెల్ అండి. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్‌ని మనం హెయిర్‌కే కాదు ఫేస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా నేచురల్‌గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి, ఫేస్‌కి అప్లై చేసుకోవడం చాలా మంచిది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుందనమాట. అటువంటి ఈ ఫ్లాక్స్ సీడ్ సెల్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని, నే ఇందులోనే 1/4 కప్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. 1/4 కప్ యాడ్ చేసుకున్నామనుకోండి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నాకు కొంచెం ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి నేనిక్కడ 1 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకున్నాను. 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకుంటే 8 కప్స్ ఆఫ్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలనమాట ఈ జెల్‌కి. మనకి కొంచెమే కావాలనుకుంటే కొంచెమే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెండిటిని వాటర్‌ని, ఫ్లాక్స్ సీడ్స్‌ని రెండిటిని బాగా కలిపేలాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వీటిని స్టవ్ మీదైతే పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలనమాట. మరీ హై ఫ్లేమ్‌లోకి పెట్టకూడదు. మరీ లో ఫ్లేమ్‌లో కూడా పెట్టకూడదనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టేసేసి వీటిని బాగా కలుపుకోవాలనమాట. కలుపుకుంటూ వీటిలనైతే మనం మరిగించుకోవాలి. వీటిని మరిగించే కొద్దీ ఇది థిక్ కన్సిస్టెన్సీ కొంచెం జెల్ టైప్ అనేది వస్తుందనమాట. ఆటోమేటిక్‌గా మనకు అర్థమైపోతుంది. ఆ జెల్ కన్సిస్టెన్సీ అనేది వచ్చినప్పుడు. అలాంటప్పుడు మనము వీటిల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. థిక్‌గా ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! దీన్ని చూస్తుంటే అర్థమైపోతుంది మీకు. ఇది థిక్ కన్సిస్టెన్సీలో కొంచెం జెల్లీలా ఉంది అని చెప్పి. తెలియని వాళ్ళైతే గనక ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. ఇలా జెల్లీగా వచ్చినప్పుడు వెంటనే అయితే దీన్ని స్ట్రైనర్‌తో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రైనర్ అనేది పెద్దగా ఉందనుకోండి ఒకేసారి మనం వీటిని వడకట్టేసేసుకోవచ్చు. వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే వడకట్టుకోవాలి. చల్లారిపోయిందనుకోండి ఇదసలు వడకట్టుకోలేమనమాట. కొంచెం కష్టమైపోతుంది. నా దగ్గర స్ట్రైనర్ పెద్దది లేదు కాబట్టి నేను జెల్‌ని వడకట్టలేదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ జెల్ మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలనమాట. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఒక పల్చటి క్లాత్‌ని తీసుకొని ఈ జెల్ మొత్తాన్ని అదే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంది గదా! ఆ మొత్తాన్ని ఇందులో అయితే వేసేసుకొని బాగా వడకట్టేసేసుకోవాలనమాట. వడకట్టుకోవడం అంటే ఇందులో వేసిన తర్వాత దాన్ని కొంచెం కొంచెం గట్టిగా ప్రెస్ చేశామనుకోండి మొత్తం మనకి అందులో ఉన్న జెల్ మొత్తం అనేది బయటకొచ్చేస్తుంది. అట్లా ప్రెస్ చేసేసుకొని మనకు కావాల్సినంత జెల్‌నైతే తీసేసుకోవచ్చు. ఇదే సేమ్ ఇదే ప్రాసెస్‌లో అనమాట. కొంచెం గట్టిగా నొక్కుకుంటూ ఉండాలనమాట. ఇలా నొక్కుకుంటూ ఉంటే మనకి జెల్ మొత్తము బయటకొచ్చేసింది. కొంచెం ఇది ప్రాసెసే అనమాట. స్టైనర్‌తో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు జెల్ కూడా కొంచెం ఎక్కువే వచ్చింది. దీన్ని బాగా కలుపుకొనేసేసి ఏదైనా ఒక జార్‌లోకి దీన్ని మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఆల్‌మోస్ట్ 2 వీక్స్ వరకు మనం వాడుకోవచ్చనమాట. ఫ్రిడ్జ్‌లో 2 వీక్స్ వరకు మనకి ఫ్రెష్‌గానే ఉంటుంది. ఈ జెల్‌ని మన హెయిర్‌కి అప్లై చేసేటప్పుడు ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నామనుకోండి. యాడ్ చేసేసుకొని మన హెయిర్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను రండి. 4 టేబుల్ స్పూన్స్ వరకు మనము ఫ్లాక్స్ సీడ్ జెల్‌నైతే తీసుకోవాలండి. ఇందులో 4 టేబుల్ స్పూన్‌కి ఒక టేబుల్ స్పూన్ వరకైతే మనం కోకోనట్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గరైతే కోకోనట్ ఆయిల్ లేదు. అందుకని నేను హెయిర్‌కైతే పారాషూట్ ఆయిల్ యూజ్ చేశాను. సో, ఆ పారాషూట్ ఆయిల్‌ని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాననమాట. రెండిటిని బాగా మిక్స్ చేసేసుకొని మన తలకు మొత్తానికి బాగా పట్టించేసేసుకొనేసి 30 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవడమే షాంపూ తోటి. ఇంక మనకి ఫేస్‌కి అప్లై చేసుకోవాలనుకోండి, ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ జెల్‌కి ఒక టేబుల్ స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకొని 2 మిక్స్ చేసేసుకొనేసి మనము పెట్టేసుకోవడమే అనమాట ఫేస్‌కి. పెట్టుకున్న తర్వాత 10-15 మినిట్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వల్ల చాలా అంటే చాలా లాభాలుంటాయండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలా హెయిర్ గ్రోత్ అనేది ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌ని ఫాలో చేసి లైక్ చేసేయండి, షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.